హలో ఫ్రెండ్స్, మనం ప్రతిరోజు వాడే కొబ్బరి నూనెని ఫ్యాక్టరీస్ లో ఎలా తయారు చేస్తారో మీకు తెలుసా? కేవలం ఒక కొబ్బరికాయ నుండి స్వచ్ఛమైన నూనెను తయారు చేయడానికి గల వెనక పెద్ద మషినరీ అండ్ పెద్ద ప్రాసెస్ అనేది దాగి ఉంటుంది. అయితే ఈ రోజు వీడియోలో మనం వాటిని సింపుల్ స్టెప్స్ లలో తెలుసుకుందాం. ఇందులో మొదటగా కొబ్బరికాయలను సేకరించి వాటిని ట్రక్ ద్వారా ఫ్యాక్టరీకి చేరుస్తారు. అండ్ ఆ ఫ్యాక్టరీలో ఆ కొబ్బరికాయలను డీహస్కింగ్ మషిన్ ద్వారా వాటిపై ఉండే పీచుని వేరు చేస్తారు. ఆ తర్వాత ఆ పీచును వేరు చేసిన కొబ్బరికాయపై ఉండే ఆ గట్టి పెంకుని డీ షెల్లింగ్ మషిన్ ద్వారా దాన్ని వేరు చేస్తారు. నెక్స్ట్ సెకండ్ స్టెప్ వచ్చి డ్రైయింగ్, అంటే కొబ్బరికాయని ఎండబెట్టడం. ఎందుకంటే నూనెని తీయాలంటే కొబ్బరికాయని ఖచ్చితంగా ఎండబెట్టాల్సి ఉంటుంది. అందువలన ఈ కొబ్బరి ముక్కలను ఇండస్ట్రియల్ డ్రైయర్ లో వేసి 60 నుండి 70 డిగ్రీ సెల్సియస్ వరకు వేడి చేస్తారు. దాంతో కొబ్బరికాయ అనేది వేడిగా అయ్యి చాలా గట్టిగా అవుతుంది. ఇలా ఎండబెట్టిన కొబ్బరిని డ్రై కోబ్రా అంటారు. ఆ తర్వాత మూడో స్టెప్ వచ్చి కటింగ్ అండ్ గ్రైండింగ్. ఈ ఎండబెట్టిన కొబ్బరికాయలను హ్యామర్ మిల్ అనే మషిన్ లో వేస్తారు. ఈ మషిన్ అనేది ఆ కొబ్బరికాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తుంది. దాంతో వాటి నుండి నూనెని తీయడంలో చాలా సులభంగా అవుతుంది. ఆ తర్వాత ఫోర్త్ స్టెప్ వచ్చి నూనె తీయడం, అంటే ఆయిల్ ఎక్స్ట్రాక్షన్. ఇది చాలా అత్యంత ముఖ్యమైన స్టెప్. ఎందుకంటే ఈ స్టెప్ లోనే ఆ చిన్న చిన్న కొబ్బరి ముక్కలను ఒక పెద్ద స్క్రూ ప్రెస్ ఎక్స్ప్లెండర్ అనే మషిన్ లో వేస్తారు. ఈ మషిన్ లో ఒక పెద్ద స్క్రూ అనేది తిరుగుతూ ఉంటుంది. అండ్ ఈ స్క్రూ అనేది ఆ కొబ్బరి ముక్కలపై చాలా ఎక్కువ ప్రెషర్ ని వేస్తుంది. దాంతో ఆ ఒత్తిడికి ఆ కొబ్బరి ముక్కల్లో ఉన్న నూనె మొత్తం ఇలా దారులుగా బయటకు వస్తుంది. అండ్ ఆ మిగిలిన పిప్పిని ఆయిల్ కేక్ అంటారు. దీన్ని సాధారణంగా పశువులకు దానాలా వేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ లాస్ట్ స్టెప్ వచ్చి ప్యాకేజింగ్ అండ్ ఫిల్టరింగ్. ఎందుకంటే ఆ బయటకు వచ్చిన నూనెలో చిన్న చిన్న కొబ్బరి ముక్కలు అనేవి ఉండవచ్చు. అందువలన ఆ నూనెని ఈ ఫిల్టర్ ప్రెస్ అనే మషిన్ ద్వారా పంపిస్తారు. ఈ మషిన్ అనేది చిన్న చిన్న కొబ్బరి ముక్కలు అండ్ డస్ట్ పార్టికల్స్ ను రిమూవ్ చేసి నూనెని చాలా స్వచ్ఛంగా చేస్తుంది. అండ్ ఆ స్వచ్ఛమైన నూనెని బాటిల్స్ లలో లేదా ప్యాకెట్స్ లలో నింపి సీల్ చేస్తారు. గాయ్స్, ఫైనల్లీ చూసారుగా మన చేతి వరకు చేరే ఈ కోకోనట్ ఆయిల్ తయారు చేయడానికి గల వెనక యూజ్ అయ్యే మషినరీస్ అండ్ ప్రాసెస్ ని. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ప్రొడక్ట్ మేకింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఖచ్చితంగా ఆన్ లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.